మే 2వ తారీఖు శుక్రవారం రోజున కుంభరాశి వారికి మహర్దశ పట్టింది. ఇక కుంభరాశి వారికి మే 2వ తారీఖు శుక్రవారం రోజున ఎలా ఉంది? అలానే శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖము హస్తము రేఖలు చూసి జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యలు అయినా ఫోన్ ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపారము, చదువు, ఉద్యోగము, సంతానము, విదేశీ ప్రయాణం, ప్రమోషన్, రాజకీయం, కోర్టు కేసులు, ప్రేమ, భార్యాభర్తల మధ్య సమస్యలు, కుటుంబ ఆరోగ్య సమస్యలు ఉన్న ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును. దానికి పరిష్కారం చెప్పబడును. నమ్మకంతో గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి. మీకున్నటువంటి ప్రతి సమస్యలు తొలగిపోతాయి. ఇక వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9014105443. రాశి వారికి ఏ విధమైనటువంటి అదృష్టం కలిగింది? ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలా ఉంది? ప్రస్తుతం వీరికి ఎలా నడుస్తుంది అనేటటువంటి అంశాలను మనం ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 3-4 పాదాలు, పూర్వభద్ర 1-2-3 పాదాలలో జన్మించిన వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. అలానే వీరికి ఈ సమయంలో అదృష్టం బాగుంది. తెలియని వెలితి కూడా కొంత కనబడబోతూ ఉంది అని చెప్పుకోవచ్చు. దుబారా ఖర్చులు విపరీతం అవుతాయి. అలానే ఆలోచన అనేది నిలకడగా ఉండకపోవచ్చు. అంతేకాకుండా నిస్తజానికి కూడా లోనవుతారు. అలానే ఆప్తులతో కాలక్షేపం చేస్తారు. పనులు వాయిదా పడతాయి. అలానే కొన్ని వ్యవహారాల్లో కూడా ఒత్తిడి ఉండవచ్చు. ఈ ఒత్తిడికి కూడా మీరు లొంగవడం అనేది అస్సలు మంచి పద్ధతి కాదంటే కొన్నిసార్లు మీకు అధిక ఒత్తిడి ఉండవచ్చు. ఈ ఒత్తిడి వల్ల మీరు ఆ స్ట్రెస్ వల్ల, ఒత్తిడి వల్ల మీ నిర్ణయాలు అనేవి మారుతూ ఉంటాయి. అలా చేయవద్దు. సంతానానికి ఉన్నత విద్య, అభివృద్ధి అనేది జరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఈ సమయంలో కుంభరాశి వారికి. అయితే కొంతమందికి ఇలా ఉన్నప్పటికీ మరి కొంతమందికి మాత్రం కొన్ని గ్రహాల యొక్క అనుకూలత వల్ల అదృష్ట యోగం వస్తుంది అని చెప్పుకోవచ్చు. అయితే గ్రహాలు అనేవి ఎప్పటికీ అప్పుడు రాశులను మారుతూ ఉంటాయి. అలానే నక్షత్రాల బలం మారుతూ ఉంటుంది. ఎప్పుడైతే గ్రహాలు అనుకూలించి నక్షత్ర బలం అధికంగా ఉంటుందో అప్పుడు ఎవరైనా సరే వారు మట్టి ముట్టిన బంగారంగా మారుతుంది. అంతేకాదు వారు ఏ పని చేసినా బాగా కలిసి వస్తుంది. సమాజంలో కూడా మంచి పేరు ప్రతిష్ట ఉంటుంది. అదే సమయంలో కుంభరాశిలో జన్మించినటువంటి కొంతమంది వ్యక్తులకి కూడా ఇలానే రాశుల అనుకూలత పెరగబోతూ ఉంది. మరి కుంభరాశిలో జన్మించినటువంటి కొంతమంది వ్యక్తులకే ఎందుకు అనంటే గనక కొంతమంది ఎవరి అదృష్టం ఎవరు చేసుకున్నటువంటి పుణ్యాలపైన వారి యొక్క అదృష్టం అనేది ఏర్పడుతుంది అని శాస్త్రం చెబుతుంది. తద్వారా వీరు ఎవరైతే ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఉన్నారో వారిలో కొంతమందికి తాము చేసుకున్నటువంటి పుణ్యాల కారణంగా అదృష్టం అయితే తప్పకుండా లభించబోతూ ఉంది అని గుర్తుపెట్టుకోండి. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి గోచారం ఉంది. వీరు పనిచేస్తున్నటువంటి స్థలంలో మంచి పేరు, ప్రతిష్ట, గుర్తింపుని పొందుతారు. అంతేకాకుండా వీరు అందరికీ కూడా సాయం చేయాలి అని అనుకుంటూ ఉంటారు. ముఖ్యంగా వీరు చేసిన పుణ్య ఫలితాలు ఈ సమయంలో వీరికి ఆశీస్సులుగా మారుతాయి. వీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది. దానితో పాటు మీరు పనిచేస్తున్నటువంటి కార్యస్థలంలో ఖచ్చితంగా మీ యొక్క పై అధికారులు అలానే మీతో తోటి పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సహోద్యోగులు వారు కూడా మిమ్మల్ని ప్రశంసించడం, వారి యొక్క ప్రశంసలను అందుకోవటం మీరు చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది అని చెప్పుకోవచ్చు. దానితో పాటు మీ యొక్క జీవితంలో ఏవైతే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయో అవి కూడా తొలగిపోతాయి. ఒకవేళ మీరు ఒక రియల్ ఎస్టేట్ రంగానికి చెందినటువంటి వ్యక్తులు అయితే గనక మీకు ఆదాయ మార్గాలు ఎక్కువగా ఉన్నాయి. ఆదాయం సంపాదించే మార్గాలు తెరుచుకుంటాయి. ఆదాయం కూడా అధికమవుతుంది ఈ రాశి వారికి అని చెప్పుకోవచ్చు. వీరికి ఎవరైనా చిన్న మేలు చేసినా చాలా ఎక్కువ రోజులు గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. కానీ వీరు ఎవరికైనా మేలు చేస్తే దానిని వెంటనే మర్చిపోతూ ఉంటారు.
ఈ యొక్క మంచి లక్షణం అనేది ఈ యొక్క కుంభరాశి వారికి ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. ఈ సమయంలో వీరి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం కూడా లభిస్తుంది. రాబోయే రోజుల్లో ఇంకా బాగుంటుంది. వీరి యొక్క మహర్దశ కారణంగా ఏదైనా పని మొదలు పెడితే ఆగిపోయి ఉందో ఆ పని ఈ సమయంలో పూర్తవుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. మహర్దశ యోగం అనేది ప్రారంభమయ్యింది. ఇక ఈ రాశి వారికి కష్టాల నుండి విముక్తి కూడా కలగబోతూ ఉంది అని గుర్తుపెట్టుకోండి. తద్వారా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి జీవితంలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. గోచార ఫలితాలు కూడా చాలా అనుకూలంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. మీరు ఏదైతే పని చేస్తూ ఉన్నారో ఆ పని చేసే ప్రదేశంలో కూడా మీకు ఎక్కువగా గుర్తింపు, మంచి పేరు, మంచి ప్రతిష్ట కూడా లభిస్తుంది. అలానే మీరు వినూత్నమైనటువంటి ప్రయత్నాలను ఎక్కువగా చేస్తూ ఉంటారు. అంటే ఏదైనా సరే మీరు చేసినటువంటి ప్రతి దాంట్లో కూడా కొత్తదనాన్ని వెతుకుతూ ఉంటారు. మీరు ఖచ్చితంగా కూడా ఒక కొత్తదనం ఉండాలి, ఏది చేసినా ఒక కొత్తగా ఉండాలి అనేటటువంటి అంశాలు అనేవి ఖచ్చితంగా కూడా మీరు గమనిస్తూ ఉంటారు. దానికి తగినటువంటి హార్డ్ వర్క్ని కూడా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో కొన్ని అదృష్ట యోగాల వల్ల ఎప్పటి నుండో ఉద్యోగం కోసం సెర్చ్ చేస్తున్నటువంటి వ్యక్తులకి ఈ సమయంలో ఉద్యోగం అనేది లభిస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఉద్యోగం ఒకటే కాదు, రావాల్సినటువంటి ధనం కూడా చేతికి అందుతుంది. శనిదేవుని యొక్క అనుగ్రహంతో అదృష్టమైతే కలిసి వస్తుంది. వీరి ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఆర్థికంగా ఈ సమయంలో ఈ రాశి వారు ఎక్కువగా ఎదుగుతారు. వాహనాలు, ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా జీవిత భాగస్వామితో ఉన్నటువంటి చిన్న చిన్న చికాకులు కూడా తొలగిపోయి వీరి యొక్క జీవితంలో ఆర్థికంగాను అలానే వీరికి అన్యోన్యతగాను ఉంటుంది. అంతేకాదు వీరికి ఏదో ఒక రకంగా శుభవార్తలు అయితే వస్తాయి. అంటే వీరి పిల్లల ఉత్తీర్ణత కావచ్చు, వీరి పిల్లలకి జాబ్ రావటం కావచ్చు, ఇంట్లో శుభకార్యాలు జరగటం కావచ్చు, లేదా భూమి లేదా ఇళ్లపైన చేసిన ఇన్వెస్ట్మెంట్లు రెట్టింపు అయ్యే ఛాన్స్ ఉండటం, ఇలా ఆర్థిక పరంగా ఈ రాశి వారికి కుంభరాశి వారికి దశ మారబోతూ ఉంది. ఇన్ని రోజుల నుండి ఎవరైతే ఏవైతే కష్టాలు అనుభవించారో ఆర్థిక పరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, లేదా ఏది చేసినా కలిసి రాకపోవటం కావచ్చు, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా ఈ సమయంలో తొలగిపోతూ ఉన్నాయి కుంభరాశి వారికి అని గుర్తుపెట్టుకోండి. కుంభరాశి వారికి ఖచ్చితంగా కూడా అదృష్ట యోగం అయితే ఉంటుంది. ఆర్థికంగాను బాగుంటుంది. వీరికి తెలివితేటలు అధికంగా ఉంటాయి. వీరి తెలివితేటలతో ఏదైనా సరే వీరు సాధించగలుగుతారు అని గుర్తుపెట్టుకోండి. అత్యంత ఎక్కువగా తెలివితేటలను పొంది ఉంటారు ఈ రాశివారు. తెలివి అనేది సాధారణంగా ఈ యొక్క రాశి వారికి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వీరు ఖచ్చితంగా కూడా తెలివితేటలతోనే ఎక్కువగా పనులను పూర్తి చేస్తూ ఉంటారు. అంటే బాడీతో పని చేసేదానికన్నా కూడా మైండ్తో ఎక్కువగా పని చేస్తూ ఉంటారు. తద్వారా అతి త్వరగా విజయాలను కూడా అందుకునే అవకాశం ఉంది ఈ యొక్క కుంభరాశి వారికి. దాన ధర్మాలు చేస్తూ ఉంటారు ఎక్కువగా మూగజీవులకి. అలానే తోచిన సహాయాన్ని పేదవారికి కూడా చేస్తూ ఉంటారు. దైవ కార్యక్రమాలు, దైవ పూజలలో కూడా ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు కుంభరాశి వారు. ఇక ఈ సమయంలో మే 2వ తారీఖు శుక్రవారం రోజున మాత్రం వీరికి చాలా అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి సాధారణం కంటే కూడా ఎక్కువగా అద్భుతాలు, అదృష్టమైతే కలిసి వచ్చే యోగం కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు. అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగబోతూ ఉన్నారు కూడా ఈ రాశివారు. అయితే ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం చాలా అనుకూలంగా ఉంది. అదే కాకుండా వీరు ఎప్పటి నుండో ఏదైతే శుభకార్యం జరగాలి అనుకుంటూ ఉన్నారో, లేదా ఏదైతే శుభ ఫలితం పొందాలి అనుకుంటూ ఉన్నారో అందులో తప్పకుండా కూడా విజయాన్ని పొందుతారు అని గుర్తుపెట్టుకోండి. ఈ సమయంలో మీరు చేసే ప్రతి పనికి కూడా దైవానుగ్రహం అనేది తోడుంటుంది. ఇదివరకు మీరు పడిన కష్టాలు 100% తొలగిపోబోతూ ఉన్నాయి. గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి. కష్టపడితే తప్పకుండా ప్రతిఫలం వస్తుంది.
ఇక కుంభరాశి వారికి మాత్రం ఈ విధంగా మహర్దశ పట్టింది అని గుర్తుపెట్టుకోండి. ఇష్టదైవ ఆరాధన చాలా మేలు చేస్తుంది. ఇక మీకు అదృష్టం కలిసి రావాలి అంటే గనక మీరు ఆకుపచ్చ రంగులో అంటే ఆకుపచ్చ రంగు దుస్తులను వేసుకోండి. అదృష్టం తప్పకుండా కలిసి వస్తుంది. ఇక తెలుసుకున్నారు కదా కుంభరాశి వారికి ఏ విధంగా అదృష్ట యోగం ఉంది అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.